దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అనుదిన వాక్య పఠనంలో దేవుని వాక్యము చదువుతూ ఉండగా యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ పాదములకునైనా వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మా సహాయకుడవు, మా పోషకుడవు, సంరక్షకుడవు. నీ పాదములకు స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినము ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి. మీరే మాతో మాట్లాడి మా జీవితాలు సరిచేసి సరిదిద్దుమని, నీ రాకడకు సిద్ధపాటు చేయమని యేసయ్య నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్ నుంచి మనము ఒక వచనాన్ని చదువుకున్నాం. ఆ వచనములో ఈ విధంగా రాయబడింది: మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన మాట. ఆయన మాట్లాడేవాడు వినాలి. ఆయన చెప్పండి, ఆయన మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు. కీడైనా మేలైనా, అవునా, మాట్లాడే దేవుడు చెప్పేవాడు. నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా అన్నాడు. దాచేవాడు కాదు, చేయబోయే కార్యం దాచేవాడు కాదు. చెప్పాడు. అబ్రహాముతో మాట్లాడినాడు. సొదొమ గొమొర్రా గురించి మాట్లాడినాడు. నేను ఇది చేయబోతున్నాను అబ్రహాం అన్నాడు. అవునా? అదేవిధంగా దేవుని వాక్యం చెబుతోంది, నినివే గురించి యోనాకు చెప్పాడు, నువ్వు వెళ్ళు, పోయి ప్రకటించు, నేను ఇది చేయబోతున్నాను ఆ దేశానికి, ఆ ప్రాంతానికి. చెప్పి చేసేవాడు మన దేవుడు. అవునా? చెప్పి చేసేవాడు. చెప్పకుండా ఏది చేయడు. చెప్పకుండా ఆయన ఏది చేయడు. నరకం ఉందని చెప్పినాడు, పరలోకం ఉందని చెప్పినాడు. అవునా? ఆయన ఏది చేసినా చెప్పి చేస్తాడు. కొన్ని ఏళ్ళ నుంచి ప్రకటించబడుతుంది దేవుని వాక్యం. యేసుక్రీస్తు నమ్ముకోండి, దేవుని రాజ్యం ఉంది, నమ్మకపోతే నరకం ఉంది అని ప్రతి మానవునికి చెప్తున్నాడు ఆయన. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి ఆయన చెప్తున్నాడు. నోవాహు కాలంలో చెప్పినాడు. అవునా? 120 ఏళ్ళు చెప్పినాడు నోవాహు. కానీ ఎవరు ఆయన మాట వినలేదు. అందరు కూడా ఏమైపోయినారు? జలప్రలయంలో కొట్టుకొని పోయినారు, చనిపోయినారు. సొదొమ గొమొర్రాలకు చెప్పాడు దేవుడు, వినలేదు. అగ్ని గంధకముల గురించి అందరినీ నాశనము చేశాడు. ఇప్పుడు అగ్ని కోసం నిల్వ చేయబడింది అని వాక్యం చెబుతుంది. ఇప్పుడున్న లోకం, ఇప్పుడున్న ఆకాశం, ఇప్పుడున్న ఈ భూమి, ఈ మనుషులందరూ కూడా అగ్ని కోసము నిల్వ చేయబడ్డారు. అగ్ని ఉంది చనిపోయిన తర్వాత. అది ఎవరికంటే నమ్మని వారికి అగ్ని
నమ్మిన వారికి మోక్షం, దేవుని రాజ్యం ఉంటుందని వాక్యము చెప్తూ ఉంది. కాబట్టి యెషయా ప్రవక్తకు ఇలా చెప్పినాడు, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు అన్నాడు. మీకు మేలు కలుగునని ఎవరితో చెప్పాలంట? నీతిమంతులతో చెప్పు. ఇవి నీతిమంతులకు ఈ మాటలు. ఎవరికి మేలు? నమ్మినోళ్ళక నమ్మనోళ్ళక? నీతిమంతులక అవినీతిమంతులక? నీతిమంతులకు. నీతిమంతులకు దేవుడు ఏం చేస్తాడంట? మేలు చేస్తా అంటాడు. దేవుడు మేలు చేస్తాడు. దేవుడు మేలు చేయక మానేవాడు కాదు, దేవుడు మేలు చేసేవాడు అనే దేవుని వాక్యం చెబుతోంది. నీతిమంతులకు చెప్పు అన్నాడు. దుర్నీతి పరులైన ప్రజల మధ్య నివసించే నమ్మకమైన దేవుని ప్రజల్ని ప్రోత్సహించాల్సిందిగా యెషయాకు దేవుడు చెబుతున్నాడు. మనమందరం కూడా దుర్నీతి పరుల మధ్య ఉన్నాం, అవివేకుల మధ్య ఉన్నాం, అవినీతిమంతుల మధ్య ఉన్నాం, చెడు లోకంలో మనం ఉన్నాం, చెడిపోయిన ప్రజల మధ్య, సమాజం మధ్య మనం ఉన్నాం. కాబట్టి యెషయా ప్రవక్త చెప్పినాడు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. దేవుని ప్రజల్ని ప్రోత్సహించాల్సిందిగా యెషయాకు దేవుడు చెబుతున్నాడు. కాబట్టి ప్రస్తుత కాలంలో వారి నీతిని బట్టి వారి శ్రమలు ఎదుర్కోవడానికి ఇది అంత్య దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకోసమే దేవుడు మేలు చేస్తాడు, ఆయన కీడు చేసేవాడు కాదు అన్నది దేవుని వాక్యం చెప్తూ ఉంది. రండి, దేవుడు ఏ విధంగా మనకు మేలు చేస్తాడో వాక్యం చెప్తున్న మాట గుర్తు చేసుకుందాం. యోబు గ్రంథం 36, యోబు గ్రంథం 36వ అధ్యాయము చదువుతారా? 7వ వచనం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 36వ అధ్యాయము 7వ వచనం. 36, 7వ వచనం. నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ చెప్తున్న మాట, నీతిమంతులను ఆయన చూడకపోడు. నీతిమంతులను ఆయన చూడకపోడు. చూడకపోడంటే నీతిమంతులను ఆయన చూడకపోడంటే చెప్పాలి. చూడకపోడు అంటే ఏంది? చూస్తాడనే చూడడనే? మళ్ళీ చెప్పొచ్చు కదా. చూస్తాడా చూడడా? దేవుడు నీతిమంతులను చూస్తాడు. దేవుని వాక్యం చెప్తున్నమాట, చూడకపోడు. తర్వాత మాట ఏమిటి? సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యమును కూర్చుండబెడతాడంట. సింహాసనం మీద కూర్చుండబెడతాడంట. నీతిమంతులు రాజులతో కూడా, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. నీతిమంతులు ఎక్కడ కూర్చుంటారు? రాజులు కూర్చునేటువంటి సింహాసనం మీద కూర్చుంటారంట. మూడో మాట ఏమిటి? వారు ఘనపరచబడుదురు అనే మాట ఉంది. దేవుడు వారిని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తా అని చెప్పినాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. నీతిమంతులను చూస్తాడు. రెండవదిగా నీతిమంతులకు రాజుల సింహాసనం ఇస్తాడు. మూడవదిగా వారిని ఘనపరుస్తాడు. దానియేలును దేవుడు ఘనపరిచినా లేదా? దానియేలు దేవుని ఘనపరిచినాడు, దేవుడు దానియేలును ఘనపరిచినాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారు దేవుని ఘనపరిచారు.
దేవుడు వారిని గణపరిచినాడు. దేవుడు వారిని గణపరిచినాడు. అన్ని జనులకు మొక్కమని వాళ్ళు సవాల్ చేశారు కదా, విగ్రహాలకు మేము మొక్కమని వాళ్ళు సవాల్ చేశారు. కాబట్టి దేవుడు వారిని గణపరిచినాడు. దేవుడు వారిని గణపరిచినాడు. నువ్వు కూడా దేవుని గణపరిస్తే, నువ్వు కూడా దేవుని ఇష్టంగా బతికితే కనుక దేవుడు నిన్ను గణపరుస్తాడు. అది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆయన వారిని గణపరచును అన్న మాట ఉంది. 34వ కీర్తన 15వ చరణములో, 34వ కీర్తన 15వ చరణం చూడండి. 34, 15వ చరణం రాయబడిన మాట, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సోదరి సోదరులారా, వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, యెహోవా దృష్టి, యెహోవా కన్ను దృష్టి ఎక్కడుందంట? నీతిమంతుల మీద ఉన్నది అంట. నీతిమంతుల మీద ఉన్నది. ఆయన దృష్టి నీతిమంతుల మీద ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నాయి. వారి మొరలకు ఒగ్గి ఉన్నాయంట. ఆయన చెవులు. కళ్ళిచ్చిన వాడు కానకుండానా, చెవులిచ్చిన వాడు వినకుండానా అని వాక్యం చెబుతుంది. కాబట్టి ఆయన చూచేవాడు, ఆయన వినే దేవుడు. నువ్వు మొరపెడితే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థిస్తే ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తున్నమాట, నిన్ను చూస్తూ ఉన్నాడు. నీతిమంతులను దేవుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు, కళ్ళు మూసుకునేవాడు కాదు. 37వ కీర్తన అక్కడనే రాయబడి చూడండి, 25వ వచనం. 37వ కీర్తన 25వ వచనము చూడగా, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. దావీదు రాజు చెప్తున్న మాట ఇది. రాజు అయిన దావీదు చెప్తున్న మాట ఇది. ఏం చెప్పాడు? ఏం మాట్లాడుతా అంటే, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. నీతిమంతుల పిల్లలు, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట, ఉపవాసమునుట నేను చూడలేదు. సింహ పిల్లలు లేమిగలవై ఒకవేళ ఆకలి కొనేమో కానీ నా పిల్లలు మాత్రం ఎన్నటికీ ఆకలి కొనరు అని చెప్పాడు. సింహ పిల్లలు ఆకలి కొంటాయేమో ఒకవేళ, ఎర దొరకక, మాంసం దొరకక, నా పిల్లలు మాత్రము ఎన్నడూ ఆకలి కొనరు అని ఆయన చెప్పిన మాట. అందును బట్టి దేవుని వాక్యం చెప్తున్న మాట, వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. దేవుని పిల్లలు భిక్షమెత్తకూడదు. అంత స్థితికి దిగజారినామంటే అర్థం ఏంటంటే, నీవు నీతిమంతుడిగా జీవించడము లేదు, నీలో పరిశుద్ధత లేదు, నీలో నీతి లేదు. కాబట్టి నువ్వు భిక్షమెత్తుతున్నావు, నీవు అరక్క తింటున్నావు. నువ్వు నీతిమంతుడవైతే దేవుడు నిన్ను ఆకలి కొననీయడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఇక బైబిల్లో మనం చూస్తే కనుక ఇలాగా చెప్తున్న మాట చూడండి. 92వ కీర్తన 12వ వచనం. 92వ కీర్తన
92:12 చూడండి. దేవుని వాక్యం చెబుతున్న మాట, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అన్న మాట ఉంది. వారు ఎదుగుదురు. ఎవరు ఎదుగుతారంట? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె. ఖర్జూర వృక్షం అది ఎప్పుడు కూడా ఎట్టుంటుంది? ఖర్జూర వృక్షం ఎట్టుంటుంది? ఎండాకాలం వచ్చి ఎండిపోతుందా? వానాకాలం వచ్చి పచ్చగా ఉంటుందా? ఖర్జూర వృక్షం ఎప్పటికీ అంటారు. లోకంలో ఒక సామెత ఉంది ఏంటంటే, ఏమంటారు, ఏ ఆకు రాలినా ఈతాకు మాత్రం రాలదంటారు. అవునా? ఖర్జూర వృక్షం అంటే ఏంది? గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాక్యం చెబుతున్న మాట, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబనోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. లెబనోని మీద దేవదారు వృక్షం. ఈ దేవదారు వృక్షాల ఆ కర్రల వల్ల, ఆ కర్రలు తీసుకొని దేవుని మందిరాన్ని కట్టినారు పాత నిబంధన కాలంలో. దేవదారు వృక్షం అది ఎదుగుతూ ఉంది. అలాగా మనము కూడా ఎదిగే వాళ్ళుగా దేవుడు చేస్తాడు అన్నది ఈ వచనం మనకు చెప్తున్న మాట గుర్తు చేసుకుందాం. ఇంకేమిటంటే చూడండి, అక్కడ రాయబడిన మాట 13 వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అన్న మాట ఉంది. ఒకటి మోవు వేయుట, రెండవది ఎదుగుట, మూడవది వర్ధిల్లుట. ఎక్కడ వర్ధిల్లాలంట? దేవుని మందిరములో నాటబడిన వారై వాళ్ళు దేవుని ఆవరణములో ఎదుగుదురు, దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వర్ధిల్లుట. యోసేపు వర్ధిల్లినాడు, పరాయి దేశంలో ఉండి వర్ధిల్లినాడు. దేవుని దాసులు వర్ధిల్లినారు, దేవుని మందిరంలో దేవునితో ఉండి వర్ధిల్లారు అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. ఇదొకటి. ఇక సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 32వ వచనం చూడండి. 3:32 వచనములు రాయబడిన మాట, దేవుని వాక్యం చెబుతుంది, కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అని ఉంది. యథార్థవంతులకు తోడుగా ఉంటాడంట దేవుడు. నీతిమంతులకు, దేవుడు యథార్థవంతులకు ఎలా ఉంటాడు? తోడుగా ఉంటాడు. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడు. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదిస్తాడని మనకు 33వ వచనం చెబుతోంది. ఆయన ఆశీర్వదించేవాడు, ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. నీకు తోడుగా ఉండాలన్నా, నిన్ను ఆశీర్వదించాలన్నా మనం ఏమై ఉండాలంటే మనం నీతిమంతులమై ఉండాలి, యథార్థవంతులమై ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉంటాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీవు ఎదుగుతావు, వర్ధిల్లుతావని దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. ఇదే సామెత గ్రంథంలో చూడండి 4:18 రాయబడిన మాట చదువుకుందాము. 4:18 పట్టపగలు అగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంట అంతకంతకు తేజరిల్లును. ఎవరి మార్గం? నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంది, వెలుగునిస్తూ ఉంది. మనము లోకమునకు వెలుగు. ప్రభు అన్నాడు, నేను లోకానికి వెలుగు అన్నాడు. అదేవిధంగా నీతిమంతులు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి.
దీపము వెలిగిస్తుంది. ఆరిపోయిన దీపము చీకటి, వెలిగిస్తున్న దీపం అందరికి వెలుగు ఇస్తూ ఉంది. ఆ విధంగా నీతిమంతులు లోకానికి వెలుగుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. కాబట్టి మన మార్గములు దేవుడు మనకు వెలుగుమయంగా చేస్తాడు. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లుతూ ఉంది అని అన్నాడు. 12-13 చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనము మనము చూడగా, పెదవుల వలని దోషము అపాయకరమైన ఊరి, నీతిమంతుడు ఆపద తప్పించుకొనును. నీతిమంతుడు ఆపద తప్పించుకుంటాడు. తప్పించుకునే మార్గం ఆయన చూపిస్తాడు. తప్పించుకునే మార్గమైన చూపిస్తాడు. దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట. తప్పించును అనే మాట ఉంది కదా, తప్పించును. తప్పించువాడు ఆయనే. 20వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనము చూడగా, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎవరు ధన్యులవుతారంట? ఎవరికి ధన్యత? వాక్యం చెబుతున్న మాట మనం చదువుకున్నాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు. నీతిమంతుని పిల్లలు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు. తర్వాత ఏబేలు నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడు, నోవాహు నీతిమంతుడు. భక్తులైన వాళ్ళు చాలా మంది నీతిమంతులుగా బతికారు, నీతిగా బతికారు, నిజాయితీగా బతికారు, యథార్థంగా బతికినారు. దేవుని వాక్యం చెబుతున్న మాట, నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులు. ధన్యత దేవుడు నీతిమంతుని పిల్లలకు అనుగ్రహించినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. మత్తయి సువార్త 13:43 చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చూడాలి. 13:43లో రాయబడిన మాట చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవులు గలవాడు వినుగాక అని దేవుని వాక్యం చెబుతుంది. అక్కడ ఏడుపు ఉండదు, పండ్లు కొరుకుటయు ఉండదు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో. నీతిమంతులకు ఏముంది? రాజ్యం ఉంది. నీతిమంతులకు రాజ్యం, అది నీతిమంతుల రాజ్యం అంట. ఈ రాజ్యం, ఇప్పుడున్న రాజ్యం అవినీతి రాజ్యం. ఈ రాజ్యం అవినీతి రాజ్యం. ఆ రాజ్యమేమో అది నీతిమంతుల రాజ్యం, యథార్థవంతుల రాజ్యం. అది దేవుని పిల్లల యొక్క రాజ్యం. ఆ రాజ్యం అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ పండ్లు కొరుకుట ఉండదు, అక్కడ అగ్ని ఉండదు, అక్కడ మోసం చేసే వాళ్ళు ఉండరు, అక్కడ అన్యాయస్తులు ఉండరు, అక్కడ దుర్మార్గులు ఉండరు, అక్కడ పాపాత్ములు ఉండరు. అక్కడ ఉండేది యథార్థవంతులు, అక్కడ ఉండేది నీతిమంతులు. అది నీతిమంతుల రాజ్యం అని పేరు రాశాడు దేవుడు. అవునా? నీతిమంతుల రాజ్యం. నీతి మార్గం, నరక మార్గం అని ఉంది. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి నరకానికి పోయే మార్గం ఉంది, రెండవది పరలోకానికి పోయే మార్గము ఉంది. పరలోకములో నివసించేది నీతిమంతులు, యథార్థమంతులు. అందుకోసమే వాక్యం చెబుతుంది, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. ఆ రాజ్యములో ప్రకాశించుటకు సూర్యుడైనా చంద్రుడైనా అక్కర లేదు. గొర్రె పిల్లయే ప్రకాశించును. ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా ప్రకాశిస్తారు.
చెవులు గలవాడు వినుగాక. చెవులున్నోడు వింటాడు, బాగుపడతాడు. చెవులు మూసుకొని వాడు వినలేడు, బాగుపడలేడు. అందుకోసమే మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు అని లేఖనం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి వారు వర్ధిల్లుతారంట, వారు వర్ధిల్లుతారన్న మాట రాయబడింది. ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, రండి, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనము మనం చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతులు చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవించెదరు. వారు తమ క్రియల ఫలము అనుభవిస్తారంట. క్రియల ఫలము అనుభవిస్తారు. దేవుడు వారికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. అయితే దుష్టులకు దేవుని శిక్ష తప్పదు. నీతిమంతులకు ఫలము, దుష్టులకేమో శిక్ష తప్పదు. వారికి శిక్ష, వీరికి ఫలం. వీరికి మేలు, వారికి కీడు. అది దేవుని వాక్యం చెబుతున్నమాట. కాబట్టి మత్తయి సువార్త 5:10 రాయబడిన మాట, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనములో రాయబడిన మాట మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది 5:10, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అనే మాట ఉంది. నీతి నిమిత్తం హింస పొందుతున్నావా, నువ్వు ధన్యునివి, నీదే పరలోక రాజ్యం అని వాక్యం చెబుతుంది. అలాగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మన జీవితాన్ని కాపాడుకుందాం. యథార్థవంతులుగా, నీతివంతులుగా జీవించుదాం. దేవుని రాజ్యములో జ్యోతుల వలె ప్రకాశించుదాం. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు నైనా వందనాలు తండ్రి. స్తోత్రం, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆరాధన తదనంతరం నీవు పలికించిన శ్రేష్టమైన మాటకై స్తోత్రాలు తండ్రి. స్తుతులు చెల్లిస్తున్నాం. మీకు మేలు కలుగులని నీతిమంతులతో చెప్పుము అని రాయబడిన మాటకై స్తోత్రాలు. మాకు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. వందనాలు తండ్రి, స్తోత్రం. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయం చేయమని, పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.